నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు దేశ అంతరిక్ష పరిశోధనల్లో శుభాంశు శుక్లా సరికొత్త చరిత్ర అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన భారతీయుడిగా రికార్డ్ ఐఎస్ఎస్ లో శుభాంశు మరో ముగ్గురు వ్యోమగాములకు సాదర స్వాగతం 14 రోజుల్లో 60 ప్రయోగాలు చేయనున్న బృందం అంతరిక్ష రంగంలో ఏపీని అగ్రపథాన నిలపడమే లక్ష్యమన్న చంద్రబాబు 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా స్పేస్ పాలసీ రూపకల్పన అమరావతిలో సమీకృత సచివాలయం హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు 3 సంస్థలకు 2,900 కోట్ల పనుల అప్పగింత గంజాయి డ్రగ్స్ మాఫియాపై యుద్ధం ప్రకటించిన చంద్రబాబు అడ్డు వచ్చే వారిని తొక్కి పాతరేస్తామని ఘాటు హెచ్చరిక యువత డ్రగ్స్ కు బానిసలైతే దేశ మనుగడకే ప్రమాదమన్న రేవంత్ అడ్డుకునేందుకు ఈగల్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి తెలంగాణలో ఆర్టీఏ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు అదుపులోకి పలువురు ఏజెంట్లు లెక్కల్లో చూపని నగదు జప్తు గద్వాల తేజేశ్వర్ హత్య కేసులో విస్తుపోయే వాస్తవాలు నిశ్చితార్థం రోజు నుంచే చంపేందుకు కుట్ర ప్రధాన నిందితుడు సహా 8 మంది అరెస్ట్ భారత అంతరిక్ష చరిత్రలో వ్యోమగామి శుభాంశు శుక్లా సరికొత్త చరిత్ర సృష్టించారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా రికార్డులకు ఎక్కారు శుక్లా సహా డ్రాగన్ వ్యోమనౌకలో వెళ్లిన 4 వ్యోమగాములు ఐఎస్ఎస్ లో అడుగుపెట్టారు అప్పటికే ఐఎస్ఎస్ లో తెలుపు రంగు దుస్తుల్లో ఉన్న వ్యోమగాములు వారికి స్వాగతం పలికారు 14 రోజుల పాటు అక్కడే ఉండనున్న శుక్లా బృందం మొత్తం 60 ప్రయోగాలు చేయనుంది అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి భారత్ మరో ఘనత సాధించింది యాక్సియం 4 మిషన్ లో భాగంగా అంతరిక్షంలోకి వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా సహా 4 వ్యోమగాములు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్ లోకి అడుగుపెట్టారు సాయంత్రం 4 గంటల 1 నిమిషానికి ప్రారంభమైన ఐఎస్ఎస్ తో డాకింగ్ ప్రక్రియ 4 గంటల 15 నిమిషాలకు పూర్తయింది. Houston on the Big Loop. Dragon is on final approach and is go for docking. The two vehicles closer together and then the 12 hooks. అనంతరం సుమారు 2 గంటల పాటు తనిఖీలు సర్దుబాట్లు జరిగాయి ఐఎస్ఎస్ డ్రాగన్ వ్యోమనౌకలో పీడనం ఒకే తీరులో ఉండేలా చూడటం సహా లీకేజీలేమైనా ఉన్నాయా అనే అంశాలను పరిశీలించారు తర్వాత శుభాంశు బృందం భారత కాలమానం ప్రకారం 5 గంటల 44 నిమిషాలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించింది తద్వారా ఐఎస్ఎస్ లోకి వెళ్లిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా చరిత్ర సృష్టించారు ఐఎస్ఎస్ లోకి ప్రవేశించగానే అప్పటికే లోపల తెలుపు రంగు వస్త్రాల్లో ఉన్న 7 వ్యోమగాములు వీరికి సాదర స్వాగతం పలికారు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని సంతోషం వ్యక్తం చేశారు వెల్కమ్ డ్రింక్స్ ఇచ్చిపుచ్చుకొని కెమెరాతో ఫోటోలు తీసుకున్నారు శుభాంశు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అడుగుపెట్టిన దృశ్యాలను ఉత్తరప్రదేశ్లోని లఖ్నవూలో ప్రత్యక్షంగా వీక్షించిన అతడి తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు భారత పతాకను రెపరెపలాడిస్తూ తమ కుమారుడికి అభినందనలు తెలిపారు శుభాంశు శుక్లా సతీమణి కూడా తన భర్తకు అభినందనలు తెలిపారు అంతకుముందు భూకక్షలో ఉన్న సమయంలో అంతరిక్షం నుంచి లైవ్ కాల్లో మాట్లాడిన శుక్లా రోదసీ యానం అద్భుతంగా ఉందని తెలిపారు భారరహిత స్థితికి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నట్లు తెలిపారు అంతరిక్షంలో ఎలా నడవాలి ఎలా తినాలి అనే విషయాలను పిల్లవాడిలా నేర్చుకుంటున్నట్లు చెప్పారు అంతరిక్షంలో ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నట్లు శుక్లా పేర్కొన్నారు తన రోదసీ యానం చిన్న అడుగే కావచ్చు కానీ భారత మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఘనమైన ముందడుగు అవుతుందన్నారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వీలైనంత ఎక్కువ సమయం గడుపుతున్నారన్న శుక్లా
తన అనుభవాలను అందరితో పంచుకునేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. It's a new environment, new challenge, and I'm really enjoying this experience with my fellow astronauts here. భారత వ్యోమగామి శుభాంశు శుక్లా బృందం అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో 14 రోజుల పాటు దాదాపు 60 ప్రయోగాలు చేయనుంది. అందులో హ్యూమన్ ఫిజియాలజీ, న్యూట్రిషన్, సీడ్ జెర్మినేషన్లలో మైక్రోగ్రావిటీ పరిశోధనలున్నాయి. ప్రధాని మోదీతో సంభాషించడం సహా అంతరిక్షం నుంచే శుక్లా పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అంతరిక్ష రంగంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రపథాన నిలపడం సహా 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించేలా స్పేస్ పాలసీ 4.0ని తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారుల్ని ఆదేశించారు. ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో ఏపీ స్పేస్ పాలసీ 4.0పై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. సమీక్షలో ఏపీ స్పేస్ టెక్నాలజీ సలహాదారు, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. అంతరిక్ష రంగంలో పెట్టుబడుల లక్ష్యం నెరవేరితే ప్రత్యక్షంగా 5,000 మందికి, పరోక్షంగా 30,000 మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు. లేపాక్షి, తిరుపతిలో స్పేస్ సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి 2025-35 కాలానికి సంబంధించి స్పేస్ రంగంలో వ్యూహాత్మక లక్ష్యాల్ని నిర్దేశించారు. విద్యా సంస్థలను ఇందులో భాగస్వాములు చేయడం ద్వారా విద్యార్థులు ఈ రంగం వైపు ఆకర్షితులయ్యేలా చూడాలన్నారు. కమ్యూనికేషన్ రంగంలో అగ్ర సంస్థల్ని పెట్టుబడులు పెట్టేందుకు ఆహ్వానించాలన్నారు. స్పేస్ విజన్ పాలసీ 2047 కింద కేంద్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులు చేపడుతోందని, స్టార్లింక్, స్పేస్ ఎక్స్, బ్లూ ఆరిజిన్ వంటి ప్రైవేటు ఆపరేటర్లు సంచలనాలు సృష్టిస్తున్నట్టు సోమనాథ్ చంద్రబాబుకు తెలిపారు. భవిష్యత్తు అంతా అంతరిక్ష రంగానిదేనని వివరించారు. ఈ రంగంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే సంస్థలకు మరింత మెరుగ్గా రైతులు ఇవ్వాలని సీఎం అధికారులకు సూచించారు. కేంద్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాల కింద ఇచ్చే నిధులను మూలధన వ్యయానికి కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖ అధికారులకు సూచించారు. సంక్షేమ పథకాలతో పాటు సంపద సృష్టి, ఆదాయాన్ని పెంచేలా మూలధన వ్యయం మరింత పెంచాలని పేర్కొన్నారు. ఈ తరహా ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖపై సమీక్షించిన చంద్రబాబు సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు నిధుల ఖర్చు, విడుదలపై చర్చించారు. పింఛన్లు సహా సంక్షేమ కార్యక్రమాలకు ప్రతి నెలా వెచ్చిస్తున్న ఖర్చుతో పాటు రానున్న రోజుల్లో వివిధ పథకాల అమలు, అభివృద్ధి పనులకు ఖర్చు చేయాల్సిన నిధులపై సమాలోచనలు జరిపారు. ఆయా కార్యక్రమాల అమలుకు నిధుల లభ్యతపైన ఆరా తీశారు. నాబార్డు నుంచి నిధులు సమీకరించి పంచాయతీరాజ్ శాఖపై ఎక్కువ ఖర్చు చేయాలని సీఎం సూచించారు. ఆంధ్రప్రదేశ్ను గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఈగల్ పేరిట గంజాయిపై రాష్ట్ర వ్యాప్తంగా డేగ కన్ను వేశామన్న ఆయన ఉత్తరాంధ్రలో ప్రత్యామ్నాయ పంటలతో గంజాయి నిర్మూలనకు చర్యలు చేపట్టినట్లు వివరించారు. మత్తు పదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గుంటూరులో డ్రగ్స్ వ్యతిరేక ర్యాలీలో సీఎం పాల్గొన్నారు. అమరావతి రోడ్డులోని ఆసుపత్రి నుంచి చిల్లీస్ జంక్షన్ వరకు జరిగిన వాకథాన్లో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఏపీ హోంమంత్రి అనిత కూడా పాల్గొన్నారు. డ్రగ్స్ కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. సినీ ప్రముఖులు డ్రగ్స్ వ్యతిరేక ప్రచారానికి కృషి చేయాలని పిలుపునిచ్చిన ఆయన మద్యం ఆదాయంలో 2% డ్రగ్స్ నిర్మూలనకు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో 3 చోట్ల 56 డీ అడిక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాజకీయ ముసుగులో గంజాయి ముఠాల్ని ప్రోత్సహిస్తే సహించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. గంజాయి పైన, డ్రగ్ పైన యుద్ధాన్ని ప్రకటిస్తున్నా. ఎవరైనా అడ్డం వస్తే తొక్కుకుంటా పోవడం తప్ప ఎవరిని వదిలిపెట్టం. రాజకీయ ముసుగేసుకుంటే అడ్డంగా రాజకీయ ముసుగు తీసి గంజాయి బ్యాచ్ కి సహకరించిన వాళ్ళని ఎట్లా ట్రీట్ చేయాలనో ట్రీట్ చేసి ప్రజలకు సేఫ్టీ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు ఎక్కడైనా సరే గంజాయి పెంచితే మాత్రం మిమ్మల్ని వదిలిపెట్టనని హెచ్చరిస్తున్నా. మారితే మారండి, మారకపోతే ఈ రాష్ట్రంలో ఉండడానికే మీకు అర్హత లేదు. తెలంగాణ భూభాగంలో ఒక్క గంజాయి మొక్క మొలిచినా, డ్రగ్స్తో రాష్ట్రంలోకి ప్రవేశించినా ఇకపై ఈగల్ నిశితంగా గమనిస్తుందని, తస్మాత్ జాగ్రత్త అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. హైదరాబాద్లోని శిల్పకళా వేదికలో అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ విశ్వేశ్వరరెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు, సినీ నటులు రామ్ చరణ్, విజయ్ దేవరకొండ, సినీ నిర్మాత దిల్ రాజు, బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ హాజరయ్యారు. పాఠశాలలు మొదలు యూనివర్సిటీల వరకు డ్రగ్స్ ప్రభావం పడిందని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. యువత గంజాయి, డ్రగ్స్ కు బానిసలైతే దేశం మనుగడకే ప్రమాదమని తెలిపారు. విద్యాసంస్థలో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాలు బాధ్యత వహించాల్సిందే అని సీఎం స్పష్టం చేశారు. డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడేందుకు సినీ రంగం ఎల్లప్పుడూ ప్రభుత్వానికి అండగా ఉంటుందని సినీ నటులు విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ అన్నారు. వ్యవస్థలోని చెత్తను శుభ్రం చేసేందుకు ప్రభుత్వానికి అందరూ సహకరించాలన్నారు. ఫ్రెండ్స్ వల్ల, పక్కనున్న సిచ్యువేషన్స్ వల్ల మనని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి.
సో యంగ్ ఏజ్ ఉన్నప్పుడు మనం చాలా కేర్ఫుల్ ఉండాలి. మీరు ఈ ఏజ్లో తీసుకుంటున్న ప్రతి డెసిషన్ మీ లైఫ్నే చాలా ఇంపాక్ట్ చేస్తుంది. డ్రగ్స్ ఇవన్నీ అసలు టైం వేస్ట్, మీ లైఫ్ని అసలు నాశనం చేసే పనులు. హై కావాలంటే గో వర్క్అవుట్ సాలిడ్లీ, హ్యావ్ అ గ్రేట్ బాడీ, హ్యావ్ గ్రేట్ ఫ్రెండ్స్, చేజ్ సక్సెస్, చేజ్ మనీ, చేజ్ అంబిషన్, చేజ్ దీస్ హైస్ అండ్ ద సొసైటీ విల్ రెస్పెక్ట్ యూ, యూ విల్ డూ వెరీ వెల్. మీ పేరెంట్స్ గర్వపడతారు. కొన్ని సంవత్సరాల క్రితం కొన్ని స్కూల్స్ బయట పాప్సికల్స్ తినడానికి మేము బండిల దగ్గరికి వెళ్తాం. ప్రస్తుతం అలాంటి బండ్లే ఈ డ్రగ్స్ అమ్మడానికి ఒక చోటు, ఒక ప్లేస్ అయిపోయింది. పిల్లలకి ఆ ఐస్ క్రీమ్ లో ఏమి ఇస్తున్నారో తెలియకుండా చాలా మంది అట్ ద ఏజ్ ఆఫ్ క్లాసెస్ ఆఫ్ 3rd క్లాస్ 4th క్లాస్ పిల్లలు పాప్సికల్స్ తినే దాంట్లో పెడుతున్నారంటే అసలు ఇంత డీప్ గా వెళ్ళిపోయిందా సిస్టమ్? ఇంత ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా అయిపోయిందా? We should protect our school. మన ఫ్రెండ్స్ ని మనం ప్రొటెక్ట్ చేసుకుందాం, మన భవిష్యత్తుని మనమే ప్రొటెక్ట్ చేసుకుందాం. పాఠశాల కళాశాలల యజమానులకు కూడా నేను సూచన చేస్తున్నా, ఇట్లాంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగితే దానికి మీరే బాధ్యత వహించాల్సి ఉంటది. నా యాంటీ నార్కటిక్స్ అధికారులకు నేను ఆదేశాలు ఇస్తున్నా, ఏ కళాశాల ఏ స్కూల్ ప్రాంగణంలో ఎక్కడైనా గంజాయి డ్రగ్స్ ఆనవాళ్లు దొరికితే యాజమాన్యాలను కూడా కేసుల్లో పెట్టండి. తెలంగాణలో ఉండే 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూముల్లో ఎక్కడైనా గంజాయి మొక్క మొలిస్తే కూడా ఈ డిపార్ట్మెంట్ గుర్తుపడుతుంది. ఈ సరిహద్దులో డ్రగ్స్ ఎవరైనా తీసుకురావాలన్నా ప్రభుత్వం వీటన్నిటిని కూడా నిశితంగా గమనిస్తుంది. తెలంగాణలోని పలు ఆర్టీఏ కార్యాలయాలు, చెక్పోస్టులు, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు చేపట్టింది. ఉప్పల్, తిరుమలగిరి, పెద్దపల్లి, కామారెడ్డి జిల్లా సాలాబత్పూర్ సహా పలు జిల్లాల్లోని ఆర్టీఏ కార్యాలయాల్లో కొందరు ఏజెంట్లు అక్రమ దందాలు చేస్తున్నట్లు గుర్తించింది. ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయం వద్ద 10 మంది ఏజెంట్లు, తిరుమలగిరిలో మరో 10 ఏజెంట్లతో పాటు 2 క్లర్క్లను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. పెద్దపల్లి ఆర్డీఓ కార్యాలయంలోనూ పలువురు ఏజెంట్లను అదుపులోకి తీసుకుంది. ఈ మొత్తం సోదాల్లో లెక్క చూపని 1,81,000 నగదును ఏసీబీ స్వాధీనం చేసుకుంది. మరోవైపు బుర్గంపాడు, భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ ఏసీబీ తనిఖీలు నిర్వహించింది. ఆయా కార్యాలయాల్లో అక్రమాలు జరుగుతున్నట్లు గుర్తించిన ఏసీబీ లెక్కల్లో చూపని 91,000 నగదును స్వాధీనం చేసుకుంది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి 2 ఏళ్లకు పైగా పెండింగ్లో ఉన్న వైద్య చికిత్సల బిల్లుల్ని ప్రభుత్వం క్లియర్ చేసింది. మొత్తం 26,519 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు చెందిన మెడికల్ రీఎంబర్స్మెంట్ బిల్లులు చెల్లించేందుకు 180 కోట్ల 38 లక్షల రూపాయలు విడుదల చేసినట్టు తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. 2023 మార్చి 4 నుంచి పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని కొంతకాలం నుంచి ఉద్యోగ సంఘాలు చేస్తున్న విజ్ఞప్తుల్ని పరిగణనలోకి తీసుకుని నిధులు విడుదల చేసినట్టు మంత్రి వివరించారు. ఆర్థిక ఇబ్బందులు, సంక్షేమ పథకాల అమలుకు ప్రాధాన్యం ఉన్నప్పటికీ ఉద్యోగులు, పెన్షనర్లు బిల్లులు చెల్లించినట్టు భట్టి తెలిపారు. తెలంగాణ వైద్యారోగ్య శాఖలో ఖాళీగా ఉన్న 660 పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అసిస్టెంట్ ప్రొఫెసర్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్స్, స్పీచ్ పాథాలజిస్ట్ విభాగంలో ఈ పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు సిద్ధం చేసింది. ఈ మేరకు రేపటిలోపు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు 3 నోటిఫికేషన్లు ఇవ్వనుంది. వైద్య విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా ఈ విభాగాల్లో నియామకాలు పూర్తి చేసేలా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రణాళిక సిద్ధం చేసింది. అమరావతిలో ఇంటిగ్రేటెడ్ సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణానికి టెండర్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఖరారు చేసింది. టెండర్లలో L1గా నిలిచిన సంస్థలకు బిడ్లు ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల కేబినెట్ బిడ్లను ఖరారు చేసి ఆమోదముద్ర వేయగా ప్రభుత్వం ఉత్తర్వులు వెలువరించింది. ఇంటిగ్రేటెడ్ ఏపీ సెక్రటేరియట్, హెచ్ఓడి కార్యాలయాల్లో జీఏడీ టవర్ నిర్మాణ పనుల్ని ఎన్సీసీ దక్కించుకుంది. 882.47 కోట్లతో సచివాలయంలోని జీఏడీ టవర్ను ఎన్సీసీ లిమిటెడ్ సంస్థ నిర్మించనుంది. ఇంటిగ్రేటెడ్ సచివాలయంలోని 1-2 హెచ్ఓడి టవర్ల నిర్మాణ పనుల్ని షాపూర్జీ పల్లోంజీ కంపెనీ లిమిటెడ్ 1,487 కోట్ల 11 లక్షల రూపాయలతో చేపట్టనుంది. 3-4 హెచ్ఓడి టవర్ల నిర్మాణ పనుల్ని L&T 1,303 కోట్ల 85 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనుంది. అమరావతి ప్రభుత్వ సముదాయ ప్రాంతం లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన కోసం 1,052 కోట్ల 67 లక్షల రూపాయల నిధుల విడుదలకు ప్రభుత్వం పరిపాలనా అనుమతి జారీ చేసింది. అమరావతిలో E3 రోడ్డు 3వ దశ విస్తరణ కోసం 683 కోట్ల రూపాయలకు పరిపాలనా అనుమతి ఇచ్చింది. డబుల్ ఇంజన్ సర్కారు వల్ల ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి పరుగులు పెడుతోందని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. గోదావరి జిల్లాల ప్రజల చిరకాల వాంఛైన అఖండ గోదావరి ప్రాజెక్టుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు ఆంధ్రప్రదేశ్ మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమహేంద్రవరం ఎంపీ పురంధేశ్వరి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా రాజమహేంద్రవరం చుట్టుపక్కల ప్రాంతాల్ని తీర్చిదిద్దేలా అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయటం ఆనందంగా ఉందని షెకావత్ అన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏటా 4 లక్షల మంది పర్యాటకులు పెరిగే అవకాశం ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు.
శక్తివంతమైన నాయకులు ప్రభుత్వం ఉంటే అభివృద్ధి వేగవంతమవుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి షకావత్ ప్రత్యేక కృషి చేస్తున్నారన్న పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునరుజ్జీవం అందించాలని కోరారు. ఇక్కడ మనం శక్తివంతమైన మనకి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో కూడా అంతే దానికి మించి శక్తివంతమైన నాయకులు, శక్తివంతమైన ప్రభుత్వం ఉంటే మనకి ప్రాజెక్టులు చాలా అవలీలగా అవుతాయి, చాలా తొందరగా పూర్తి చేయొచ్చు. ఈ 4 ఏళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఉమ్మడి సహకారంతో 2035 నాటికి 35 లక్షల పర్యాటకులను అఖండ గోదావరి ప్రాజెక్టు ఆకర్షించేలాగా, అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాలకు పునర్జీవం పోసేలాగా Gajendra Singh Shekhawat ji always wants our Andhra Pradesh to be very progressive, to have a greater development, and he would like all the support. We're extremely grateful to you. Among the most ambitious tourism undertaking is the Akhanda Godavari project. This initiative aims to create a comprehensive, immersive riverfront experience anchored around Havelock Bridge and Pushkar Ghat. The historic 125 years old Havelock Railway Bridge is being reimagined as a multi-sensory tourist destination, narrating the story of Rajamundry its rich cultural tapestry. విశాఖపట్నం కాపులుప్పాడలోని కాగ్నిజెంట్ అత్యాధునిక క్యాంపస్ స్వర్ణాంధ్ర అభివృద్ధికి గణనీయంగా దోహదపడుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. నూతన ఆవిష్కరణలు, ప్రపంచ భాగస్వామ్యాలతో నడిచే కాగ్నిజెంట్ను ఆయన విశాఖకు ఆహ్వానించారు. ఏపీలో అసాధారణ ప్రతిభ ఉందన్న ఆయన ప్రపంచవ్యాప్తంగా ఎదురయ్యే సాంకేతిక సమస్యలు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఇది పరస్పర వృద్ధి సహా నూతన ఆవిష్కరణల్ని ముందుకు తీసుకెళ్తుందన్నారు. ఏపీ భవిష్యత్తును శక్తివంతం చేస్తుందన్నారు. అంతకుముందు కాపులుప్పాడ ఐటీ హిల్స్లోని 22 ఎకరాల్లో ఏఐ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు కాగ్నిజెంట్ సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేసింది. ఈ క్యాంపస్ ద్వారా 8,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. వచ్చే ఏడాది కార్యకలాపాలు ప్రారంభించి 2029 నాటికి తొలిదశ పనులు పూర్తి చేస్తామని కాగ్నిజెంట్ స్పష్టం చేసింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు గేట్ల రోపులు తెగిపోయి కనిపించడం, మరికొన్ని గేట్ల నుంచి నీళ్లు లీక్ అవుతుండడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ మేరకు గేట్ల రోపులు తెగిపోయాయని, ప్రాజెక్టు ప్రమాదంలో ఉందంటూ సామాజిక మాధ్యమంలో ప్రచారం జరగ్గా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, లక్ష్మారెడ్డి సహా పలువురు బీఆర్ఎస్ నేతలు జూరాల ప్రాజెక్టును పరిశీలించారు. ప్రవాహం లేనప్పుడు మరమ్మతులు ఇంకా చేయనందునే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపించారు. గ్యాంటీ క్రేన్ సంగం బండలో 5 గేట్లకు మరమ్మతులు చేయాల్సి ఉన్నా పట్టింపు లేదన్నారు. జూరాల ప్రాజెక్టులో గేట్ రోప్ తెగిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డికి ప్రాజెక్టుల నిర్వహణ తెలియనందునే ఈ పరిస్థితి తలెత్తిందని ఎక్స్లో పోస్ట్ చేశారు. అటు ప్రాజెక్టు ప్రమాదంలో ఉందన్న వార్తల్లో నిజం లేదని అధికారులు స్పష్టం చేశారు. గేట్ల నిర్వహణలో భాగంగా 8 గేట్ల రోపులని మార్చే పనులు మేలో మొదలుపెట్టామని, 4 ఇప్పటికే మార్చినట్లు నీటిపారుదల శాఖ ఎస్ఈ రహీముద్దీన్ తెలిపారు. ఎంత వరద వచ్చినా దిగువకు విడుదల చేయవచ్చని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవవరుడు తేజేశ్వర్ హత్య కేసులో భర్తను చంపించిన ఐశ్వర్య, ఆమె ప్రియుడు తిరుమలరావు పన్నాగాలపై పోలీసులు విస్తుపోయే విషయాలు వెల్లడించారు. తేజేశ్వర్తో నిశ్చితార్థం జరిగినప్పటి నుంచే అతడి హత్యకు కుట్ర పన్నారని తెలిపారు. ఈ క్రమంలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మేఘాలయ హనీమూన్ హత్య కేసు గురించి కూడా చర్చించుకున్నారని చెప్పారు. పోలీసులకు పట్టుబడకుండా అనేక విఫలయత్నాలు చేశారని గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు. ఏకకాలంలో ఐశ్వర్య, ఆమె తల్లితో వివాహేతర సంబంధం నెరిపిన ప్రధాన నిందితుడు తిరుమలరావు తన కామకలాపాలకు అడ్డుగా మారాడనే అక్కసుతో తేజేశ్వర్ను సుపారీ ఇచ్చి హత్య చేయించాడని ఎస్పీ వివరించారు. సుపారీ గ్యాంగ్ భూ సర్వే పేరిట తేజేశ్వర్తో స్నేహం చేశారని, అతడి కదలికల్ని తెలుసుకునేందుకు బైకుకు ఐశ్వర్య జీపీఎస్ ట్రాకర్ అమర్చిందని పోలీసులు వివరించారు. పొలం గురించి మాట్లాడదామని చెప్పి తేజేశ్వర్ను కారులో తీసుకెళ్లిన నిందితులు వేట కొడవళ్లతో కారులోనే హత్య చేశారని గద్వాల ఎస్పీ పేర్కొన్నారు. తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితులు తిరుమలరావు, ఐశ్వర్య సహా 8 మంది నిందితుల్ని అరెస్టు చేసిన పోలీసులు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణకు విజ్ఞప్తి చేసి 6 నెలల్లోనే వీరికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బ్యాంక్ మేనేజర్ ఎవరైతే తిరుమల ఉన్నాడో ఐశ్వర్య యొక్క మదర్తో కూడా ఇల్లీగల్ ఇంటిమసీ ఉంది. సెకండ్ మ్యారేజ్గా కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో సెక్సువల్ రిలేషన్ కంటిన్యూ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈమెకి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా అతని దగ్గరికి లోన్ కోసం వచ్చినటువంటి నగేష్ అనేటటువంటి వ్యక్తితో ఒప్పందం కుదుర్చుకొని ఏదో ఒక రకంగా నువ్వు అతన్ని ఎలిమినేట్ చేయి, నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము, అదేవిధంగా నీకు ఎన్ని లోన్స్ కావాలంటే అన్ని లోన్స్ శాంక్షన్ చేస్తానని చెప్పి నమ్మించడం జరిగింది. ఆ నమ్మించిన క్రమంలో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని చంపడానికి ప్లాన్ చేయటం జరిగింది. అతనికి 2019లో మ్యారేజ్ అయింది.
సో ఇప్పుడు వరకు చిల్డ్రన్ లేకపోవటం, అతను కంటిన్యూస్గా ఈ ఐశ్వర్యతో ఇల్లీగల్ ఇంటిమసీ కంటిన్యూ చేయడంతో ఒకనొక టైంలో వాళ్ళు భార్యను కూడా ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేశారు. బట్ ఫ్యామిలీస్ అన్ని డిస్టర్బ్ అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో అది చేయలేదు. రంగారెడ్డి జిల్లా నాగులపల్లి నుంచి శంకర్పల్లి వెళ్లే మార్గంలో ఓ యువతి రైలు పట్టాలపై కారు నడిపి హల్చల్ సృష్టించింది. కొండకల్ వద్ద కారుతో పట్టాలపైకి వెళ్లిన సోని అనే యువతి అక్కడి నుంచి వికారాబాద్ వైపు సుమారు 7 కిలోమీటర్ల మేర పట్టాలపై కారు నడిపింది. కొండకల్ వద్ద కారును గమనించిన రైల్వే సిబ్బంది స్టేషన్ మాస్టర్కు సమాచారం ఇచ్చారు. పట్టాలపై వేగంగా కారు పయనించడాన్ని గమనించిన స్థానికులు అతి కష్టం మీద నాగులపల్లి వద్ద కారును ఆపి యువతిని పట్టుకున్నారు. అయితే వారిని నాన్ ట్రాక్తో బెదిరించింది. శంకర్పల్లి నుంచి వెళ్లే రైలు మార్గం సికింద్రాబాద్ నుంచి ముంబై వెళ్లే ప్రధాన మార్గం కావడంతో ఆ మార్గంలో నడిచే రైళ్లను అధికారులు నిలిపివేశారు. యువత నిర్వాకంతో సుమారు 2 గంటల పాటు పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలపై కారు భయోత్పాతం సృష్టించడాన్ని గమనించిన ఓ లోకో పైలట్ రైలును నిలిపివేశారు. సమాచారం అందుకున్న శంకర్పల్లి పోలీసులు యువతని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తరలించారు. లక్నోకు చెందిన సోని నార్సింగ్లో నివాసం ఉంటూ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా పనిచేసేదని పోలీసులు వెల్లడించారు. కొద్ది రోజుల క్రితం ఉద్యోగం కోల్పోవటం వల్ల మానసికంగా కుంగిపోవటమే ఈ చర్యకు కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. అమెరికాను చాచి లెంపకాయ కొట్టామని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అన్నారు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ జరిగిన తర్వాత తొలిసారి ఇరాన్కు సంబంధించిన ఓ టీవీ ఛానల్లో ఖమేనీ ప్రసంగించారు. ఈ యుద్ధం ద్వారా అమెరికా ఏం సాధించలేదన్న ఆయన ఇజ్రాయెల్పై ఇరాన్ విజయం సాధించిందన్నారు. ఖతార్లోని అమెరికా స్థావరాల్ని తమ క్షిపణులు ధ్వంసం చేశాయని వెల్లడించారు. భవిష్యత్తులో ఇరాన్పై దాడులకు పాల్పడితే అదే తరహాలో ప్రతిదాడులు ఉంటాయని ఖమేనీ హెచ్చరించారు. షాంఘై సహకార సంస్థ ఎస్సీఓ సదస్సు వేదికగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పాకిస్తాన్, చైనాలకు గట్టి షాక్ ఇచ్చారు. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించడం సహా సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం కొన్ని దేశాలు ప్రభుత్వ విధానంగా మార్చుకున్నాయని చురకలు వేశారు. పహల్గాం ఉగ్రదాడి, సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రస్తావించిన రాజ్నాథ్ శాంతి, శ్రేయస్సు, ఉగ్రవాదం కలిసి ఉండలేవని తేల్చి చెప్పారు. ముష్కరలో వారికి ఆర్థిక సాయం చేసేవారిని, మద్దతు ఇచ్చేవారిని బాధ్యుల్ని చేయాలని పాక్ను ఉద్దేశించి పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదం ముప్పును ఎదుర్కొనడంలో ద్వంద్వ ప్రమాణాలు సరికాదని చైనాకు చురకలు వేశారు. చైనాలోని క్వింగ్డావ్లో షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సదస్సు జరగ్గా అందులో భారత్, రష్యా, బెలారస్, చైనా, ఇరాన్, కజకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్ పాల్గొన్నాయి. ఈ సదస్సు తర్వాత రూపొందించిన సంయుక్త ప్రకటనపై సంతకం చేసేందుకు రాజ్నాథ్ నిరాకరించారు. ఈ ప్రకటన ఉగ్రవాదంపై కఠినంగా ఉండాలన్న భారత వైఖరిని ప్రతిబింబించడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. స్వార్థ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని పెంచి పోషించే దేశాలు దాని పర్యవసనాలు ఎదుర్కోక తప్పదని హెచ్చరించారు. అహ్మదాబాద్ విమాన దుర్ఘటన దర్యాప్తులో ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏఏఐబీ పురోగతి సాధించింది. ఢిల్లీలోని ఏఐబీ ల్యాబ్ దుర్ఘటనకు గురైన ఎయిర్ ఇండియా 171 విమానం బ్లాక్ బాక్స్ డేటాను విజయవంతంగా డౌన్లోడ్ చేసింది. ఈ మేరకు ప్రకటించిన విమానయాన మంత్రిత్వ శాఖ సివిఆర్, ఎఫ్డీఆర్ డేటాను నిపుణులు విశ్లేషిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 12న అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి లండన్కు టేకాఫ్ అయిన ఎయిర్ ఇండియా విమానం కొన్ని సెకన్లకే సమీపంలోని బీజే వైద్య కళాశాల వసతి గృహంపై కుప్పకూలింది. ఈ ఘటనలో 241 మంది ప్రయాణికులు సహా మొత్తం 275 మంది చనిపోయారు. బ్లాక్ బాక్స్ డేటా ద్వారా ప్రమాద సమయంలో ఏం జరిగిందనే విషయం తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడనుంది. అలాగే ప్రమాదానికి గల కారణాలు కూడా తెలుసుకోవచ్చు. భవిష్యత్తులో ప్రమాదాల నివారణకు బ్లాక్ బాక్స్ డేటా విశ్లేషణ ఉపకరించనుందని పౌర విమానయాన శాఖ తెలిపింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గడం సహా హెచ్డీఎఫ్సీ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి దిగ్గజ సంస్థల వాటాలు కొనేందుకు మదుపరులు మొగ్గు చూపిన వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ సెషన్లో లాభాలు ఆర్జించాయి. గత సెషన్లో 700 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్ ఇవాళ ఏకంగా 1000 పాయింట్లు ఎగబాకింది. ఉదయం 82,883 పాయింట్ల వద్ద బీఎస్ఈ సూచీ ఉత్సాహంగా ప్రారంభమైంది. మొదట్లో 82,816 పాయింట్ల కనిష్ట స్థాయి నమోదు చేసిన సెన్సెక్స్ క్రమంగా లాభాల్లోకి దూసుకెళ్లింది. ఒక దశలో 83,812 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 83,756 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 304 పాయింట్లు పెరిగి 25,549 వద్ద ముగిసింది. 3 సెషన్లలో మదుపర్ల సంపద 9.7 లక్షల కోట్ల రూపాయలు పెరిగినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. వివిధ రకాల వీసాల కోసం దరఖాస్తు చేసుకునేవారు తమ సామాజిక మాధ్యమాల ఖాతాల వివరాల్ని తప్పనిసరిగా వెల్లడించాలని భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం పేర్కొంది. ఇందుకు నిరాకరిస్తే వీసా దరఖాస్తును తిరస్కరించడం సహా భవిష్యత్తులో వీసా దరఖాస్తుకు అర్హత కోల్పోతారని ఎక్స్లో పోస్ట్ చేసింది.
DS-160 వీసా దరఖాస్తుల అభ్యర్థులు గత 5 ఏళ్ల నుంచి వినియోగిస్తున్న సోషల్ మీడియా యూజర్ నేమ్, హ్యాండిల్స్ను ఖచ్చితంగా వెల్లడించాల్సిందేనని తెలిపింది. దరఖాస్తులో ఉన్న సమాచారం పూర్తిగా వాస్తవమని, అభ్యర్థే ధృవీకరించాల్సి ఉంటుందని పేర్కొంది. అప్లికేషన్లో దరఖాస్తుదారుడు పేర్కొన్న సమాచారాన్ని వీసా స్క్రీనింగ్ సమయంలో తనిఖీ చేస్తామని వివరించింది. FMJ వంటి నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకునే వారు సైతం తమ సామాజిక మాధ్యమ ఖాతాల్ని పబ్లిక్ చేయాలని ఈ నెల 23న అమెరికా ఎంబసీ పేర్కొంది.